అమరావతిపై అసురులకు అంత ప్రేమ, 3 రాజధానులంటూ రాష్ట్రాన్ని నిలువునా ముంచిన త్రిపురాసురుడిని బ్యాలెట్ పోరులో వధించింది ఏపీ ప్రజానీకం. దాంతో ఏడాదిన్నర తర్వాత అమరావతిపై కొత్త పాట వినిపించడం మొదలుపెట్టాడు జగన్ రెడ్డి పెద్ద గుమస్తా సజ్జల రామకృష్ణారెడ్డి. ఒక ప్రైవేట్ సంస్థ నిర్వహించిన చర్చాగోష్ఠిలో రాజధాని నిర్మాణం 3 ఏళ్లలో పూర్తి చేస్తామని ప్రభుత్వం చెబుతోంది కదా, ఒకవేళ మళ్ళీ మీరు పొరపాటున వస్తే అమరావతిని మార్చరు కదా అన్న ప్రశ్నకు ఇప్పటికే రాజధాని ఉంది కదా, సచివాలయం ఉంది, అయినా చంద్రబాబు కొత్తవి కట్టకపోయినా పర్వాలేదు అంటున్నాడు జగన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు. ఉన్న బిల్డింగ్లతో నడుపుకోవచ్చు అని సజ్జల శుద్ధులు చెప్పాడు. ఇన్నాళ్ళు అమరావతిలో ఒక్క ఇటుక కూడా పెట్టలేదు. అమరావతిలో ఏముంది? ఆ బిల్డింగ్లన్నీ గ్రాఫిక్సే. అది ఒక ఎడారి, శ్మశానం, ముంపు ప్రాంతం, ఇన్సైడ్ ట్రేడింగ్ అంటూ అక్కసు వెళ్ళగక్కి నానా విధాల తోలనాడి అమరావతి రెక్కలు విరిచారు. అమరావతిని వేసిల రాజధానిగా వర్ణించిన జగన్ రెడ్డి ముఠా ఖండించలేదు. అమరావతి నిర్మాణానికి రుణమిచ్చేందుకు ముందుకొచ్చిన సంస్థలకు అడ్డుపడ్డారు. రాజధాని నిర్మాణంలో పాలు పంచుకోవద్దంటూ సింగపూర్ ప్రతినిధులకు లేఖలు పంపారు. సింగపూర్ ప్రభుత్వాన్ని బెదిరించి అమరావతి ప్రాజెక్టు నుంచి తరిమేసి రివర్స్ టెండరింగ్ పేరిట అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రం పరువు తీసిన అసురుల ముఠ నేడు మేము అధికారంలో ఉండగా ఒక్క పారిశ్రామికవేత్తను వెళ్లగొట్టలేదంటూ శుద్ధులు చెప్పడం, అమరావతిలో రాజధాని ఉంది, సచివాలయం కూడా అని మాట్లాడటం చూసి గురువిందులు సిగ్గుపడుతున్నాయి. రాజధాని రైతులను పగవాళ్లుగా భావించి వారిని నానా విధాలా హింసించిన సజ్జల ఇప్పుడు అదే అమరావతి రైతులపై కపట ప్రేమ ప్రదర్శిస్తున్నాడు. మేము రైతుల రిటర్నబుల్ ప్లాట్ల అభివృద్ధి పూర్తి చేసేవాళ్ళం. ఈసారి రైతుల ప్లాట్లను అభివృద్ధి చేసి వాటి సేలబిలిటీ పెంచుతామంటూ శ్రీరంగ నీతులు చెబుతున్నాడు. అమరావతిలో రోడ్లను సైతం తవ్వించిన వారు అమరావతిలో రోడ్లు వేశామని, విజయవాడను తామే అభివృద్ధి చేశామని సజ్జల రామకృష్ణారెడ్డి నగ్నంగా బరితెగించి అబద్ధాలకు తెగబడ్డాడు. విజయవాడలో కొత్త ఫ్లైఓవర్లు పూర్తి చేసి అమరావతిని అనుసంధానించే పశ్చిమ బైపాస్ రోడ్ను మేమే వేశాం, చివరకు చంద్రబాబు ఇంటి ముందు కరకట్ట రోడ్డు కూడా మేమే వేశామని చెప్పుకోవడం సిగ్గుచేటు. అయినా ఎవరికో పుట్టిన బిడ్డను తమకు పుట్టినట్టుగా చెప్పుకోవడం జగన్ ముఠాకి అలవాటే. అమరావతిపై అసురులు కపట నాటకం మొదలుపెట్టారు. ఏదో ఒక విధంగా ప్రజలను నమ్మించి వారి కళ్లకు గంతలు కట్టే రాజకీయంలో రాటు తేలిపోయింది జగన్ ముఠా. రాష్ట్ర ప్రజలను ఎన్నిసార్లైనా మోసగించవచ్చనేది జగన్ ముఠా ధీమా. తామేది చెబితే ప్రజలు అదే నమ్ముతారని అసురులకు అపార నమ్మకం. అమరావతి అన్న పేరు పలకడానికి కూడా ఇష్టపడిన అసురులకు అమరావతిపై ప్రేమ పుట్టుకురావడం వింతల్లో వింత. అది అమరావతిపై ప్రేమ అనుకుంటే భ్రమే అవుతుంది. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి అమరావతిని చంపేయడానికి చెయ్యని ప్రయత్నం లేదు. నేడు ఒక్కసారిగా అమరావతిపై ప్రేమ పుట్టుకొచ్చి శుద్ధులు చెబుతున్నారు సజ్జల. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని రైతులు, మహిళలు 1600 రోజుల పాటు ఆందోళనలు చేపట్టిన, రాజధానికి భూములు ఇచ్చిన రైతులు గుండె లాగిన, ఆత్మహత్యలకు పాల్పడినా పట్టించుకొని ఘట్టాలు రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మరవరు. ఎవరు అడ్డు వస్తారో చూస్తాం, ఎట్టి పరిస్థితుల్లోనూ రాజధానిని విశాఖకు తరలించి తీరుతామని మంత్రులు, వైసీపీ నేతలు సవాళ్లు చేశారు. 3 రాజధానులంటూ సిఆర్డీఏ రద్దు చేసి నిరంకుశంగా మందబలంతో వికేంద్రీకరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదించుకున్నారు. రాజకీయ అవసరాల కోసం జన వంచనలో జగన్ గనుడని ఇప్పటికే అనేక సార్లు రుజువైంది. ఇప్పుడు కూడా అమరావతిపై మరొక పన్నాగంతో ముందుకొస్తున్నారు. అమరావతిపై జగన్ కి, ఆయన ముఠాకి చెత్త శుద్ధి తప్ప చిత్తశుద్ధి లేదని ప్రజలు గ్రహించాలి. ఉద్యమకారులపై వైసీపీ ప్రభుత్వం సాగించిన దమన కాండను ప్రజలు ఎప్పటికీ మరవరు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులను పెయిడ్ ఆర్టిస్టులుగా, పెయిడ్ ఉద్యమంగా చిత్రీకరించిన ఘట్టాలు విస్మరించేవి కావు. 2019 ఎన్నికలకు ముందు గుంటూరులో పార్టీ ప్లేనరీ నిర్వహించింది వైసీపీ. రాజధాని అమరావతి ఉంటుందని నమ్మబలికింది. అందుకే తాడేపల్లిలో సొంత నివాసం ఏర్పాటు చేసుకున్నానని జగన్ బులిపించాడు. అధికారంలోకి వచ్చాక నిజ స్వరూపాన్ని బయట పెట్టాడు. అమరావతి అంటే మొదటి నుంచి జగన్ కి, ఆయన ముఠాకి అసూయ, కడుపుమంటే. అమరావతిపై వివిధ రూపాల్లో నిరంతరం విషం కక్కుతూనే ఉన్నారు. గొర్రె తోలు కప్పుకున్న తోడేలు వంటి మాటలకు అతికినట్టు సరిపోయే నయవంచక వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డిది, ఆయన ముఠాది. రాజధాని ఖచ్చితంగా రాష్ట్రం నడిబొడ్డు నుండేలా చూడండి, అందుకు కనీసం 30,000 ఎకరాలు ఉండే చోట రాజధానిని నిర్మించాలంటూ ఆనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా జగన్ బల్ల గుద్ది మరీ చెప్పాడు. అమరావతి ఎక్కడ పెట్టినా అభ్యంతరం చెప్పను, కానీ రాష్ట్రానికి మధ్యలో ఉండేలా చూడండి. విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో రాజధాని నిర్మాణాన్ని తానెప్పుడు వ్యతిరేకించలేదని నమ్మబలికాడు. అటువంటి పెద్ద మనిషి పదవిలోకి రాగానే ఏం చేశాడు? అవన్నీ తూచంటూ
మూడు రాజధానుల కొత్త పదవిని అందుకున్నాడు. అనాగరిక విద్వేష రాజకీయాలతో ప్రాంతాల మధ్య వైషమ్యాలను ఎగదోశాడు. ఆయన చెప్పినట్టే రాష్ట్ర మధ్యలోని అమరావతి రాజధానిగా ఎంపికైంది. నవనగర నిర్మాణం కోసం 29,000 మందికి పైగా రైతులను ఒప్పించి 34,000 ఎకరాల భూములను తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సమీకరించింది. 1 కోటి చదరపు అడుగులకు పైగా విస్తీర్ణంలో పలు నిర్మాణాలు ఆరంభించి వాటిలో 50% పైగా పూర్తి చేసింది. అమరావతికి వ్యతిరేకిని కానని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి 3 నెలలకే రాజధానిపై టన్నుల కొద్ది విషయాన్ని వెరజిమ్మాడు. వేల కోట్ల రూపాయల ప్రజాధనంతో అప్పటి ప్రభుత్వం చేసిన పనులన్నింటినీ పాడుపెట్టి అమరావతి ఆయువు తీశాడు. అమరావతి నిర్మాణానికి డబ్బులు లేవని దొంగ ఏడుపులు ఏడ్చాడు. 5 కోట్ల ఆంధ్రుల భవితకు ఆలంబన కావాల్సిన అమరావతిని ఆదిలోనే దుంప నాశనం చేసి స్వర్ణాంధ్రకు సమాధి కట్టిన పైశాచికత్వం జగన్ రెడ్డిది. చంద్రబాబుపై అక్కసుతో అమరావతి కాల ఎముడయ్యాడు. అమరావతి రైతులను అమానుషంగా వేధించిన క్రూరుడు జగన్ రెడ్డి. రైతులతో కుదుర్చుకున్న చట్టబద్ధమైన ఒప్పందం మేరకు అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న హైకోర్టు తీర్పును కాలదనిన దురహంకారి జగన్ రెడ్డి. సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టులను వేరు చోట్ల పెడతామంటూ 3 రాజధానుల పేరుతో ప్రాంతీయ విద్వేష జ్వాలను రగిల్చి ఓట్ల చలి కాచుకోవాలనుకున్న పరమ దుర్మార్గుడు జగన్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజధాని అమరావతి నుంచే పాలన చేస్తారంటూ సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలపై రాజధానికి భూములిచ్చిన రైతులు మరోసారి జగన్ ముఠా మాటలు నమ్మి మోసపోవడానికి సిద్ధంగా లేమంటున్నారు. పరిపాలనకు ప్రస్తుతమున్న సచివాలయం సరిపోతుందని, కొత్త భవనాలు అవసరం లేదంటూ సజ్జల చేసిన వ్యాఖ్యలు చూస్తే అమరావతిపై జగన్ ముఠాకి ద్వేషం తగ్గలేదని రుజువు అవుతుంది. ప్రస్తుతమున్న సచివాలయం, హైకోర్టు భవనాలనే నిన్నటి వరకు గ్రాఫిక్స్ అంటూ వైసీపీ నేతలు ఎద్దేవా చేశారని, ఆయా భవనాలు సరిపోతాయనడం ఎంతవరకు సబబని అమరావతి రైతులు ప్రశ్నిస్తున్నారు. సిఆర్డీఏ చట్ట ప్రకారం అమరావతిని అభివృద్ధి చేస్తూ రైతులకు న్యాయం చేస్తానన్న మాటకు కట్టుబడి సీఎం చంద్రబాబు నాయుడు ముందుకెళ్తున్నారు. జగన్ రెడ్డి చేతిలో శిథిలమైన రాజధాని నగర నిర్మాణానికి మళ్లీ జీవం పోసే బృహత్తర కర్తవ్యంతో కూటమి ప్రభుత్వం రాజధాని నిర్మాణ పనులు పరుగులు పెట్టిస్తోంది. అడుగడుగున ఆరోపణలు, అవరోధాల నడుమ ప్రజా రాజధాని రూపుదిద్దుకుంటోంది. ఏదేమైనా 5 కోట్ల ఆంధ్రుల భవిత కోసం అమరావతి రూపంలో ఒక మహానగరాన్ని నిర్మించుకునే అవకాశం ఆంధ్రాకు దక్కింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో కొత్తగా నిర్మించాలని తలపెట్టిన అతి పెద్ద నగరం అమరావతి. ఆ చారిత్రక స్పృహ, ఆ దార్శనికత ఉన్న నాయకుడు నేడు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టే నేడు అమరావతి అంతర్జాతీయ అత్యాధునిక ప్రజా రాజధానిగా రూపుదిద్దుకుంటోంది.